నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచు ఉండగా ఒక బలిపీఠము నాకు కనబడేను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. చాలండి. ఇక్కడ ఏం కనపడతా ఉంది? పౌలు ఎథెన్సునకు వెళ్ళాడు, ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంగతులను, ఆ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ పరితాపము పట్టలేకపోయినప్పుడు అతను వీధుల్లోనూ, సంత వీధుల్లోనూ ఎక్కడైతే అక్కడ జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు, ఏంటి నువ్వేదో కొత్త బోధ చేస్తూ ఉన్నావు, ఏదో మత బోధ చేస్తూ ఉన్నావు, ఏదో అన్య బోధన తీసుకొచ్చావు, ఎక్కడి నుంచో తెలియనటువంటి బోధన మా దగ్గర తీసుకొచ్చి ఏంటో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని కొంతమంది హేళన చేశారు, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని కొంతమంది మరొకసారి వినాలన్నారు. ఇంకో కొంతమంది ఏంటంటున్నారంటే, ఇదిగో నువ్వు మాటలేయో కొంచెం జ్ఞానముగా ఉన్నాయి, ఎప్పుడు వినలేదు ఈ సంగతులు, ఇప్పుడే వింటున్నాం మేము అని మరి ఒకసారి వినాలనుకున్నారంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఒక స్థలమునకు, ఒక సభ ఎక్కడైతే కూడుకుంటారో, ఏ ప్రాంగణంలో అయితే కూడుకుంటారో ఆ స్థలానికి ఆయన తీసుకుని వెళ్ళి మరొకసారి చెప్పు, ఈ మాటలు వినాలనుకుంటున్నామని వారందరూ కూడా అంటారు. ఎథెన్స్ పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అదే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. 22వ వచనంలో పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అది ఒక స్థలము, వాళ్ళు కూడుకునేటటువంటి స్థలం. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత, అక్కడ కూడుకున్న తర్వాత అందరూ వచ్చారు. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, వారందరూ ఎదుట మాట్లాడుతున్నాడు. ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారని నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు, ఆ ఎథెన్స్లో ఉన్నవాళ్ళు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. ఆ భక్తి కలిగినటువంటి వారు ఎంత భక్తి కలిగిన వారనంటే, తెలియబడని దేవునికి అని రాశారు. ఇంకెవరైనా మిగిలిపోయారేమో ఈ లోకంలో, మనం ఒకవేళ ఎవరైనా మర్చిపోయామేమో, ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని తెలియబడని దేవునికి అని పేరు రాసి ఒక రాయి మీద, ఒక బలిపీఠం మీద పేరు రాసి, ఆ బలిపీఠానికి కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పూజన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. చూడండి, మనం కూడా ఎక్కడికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ స్థలానికైనా వెళ్ళినప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా స్థలానికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఒకసారి చెప్పాను మీకు, నేను విజయనగరం వెళ్ళినప్పుడు, పార్వతీపురం వెళ్ళినప్పుడు, ఆ యొక్క ప్రాంతాలు తిరిగినప్పుడు, సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ పేరంటాళ్ళ గుళ్ళు కనపడినాయి నాకు. ఏం గుళ్ళు? పేరంటాళ్ళ గుళ్ళు. ఈ గుళ్ళు ఎలా కట్టారు, ఎందుకు కట్టారని అడిగితే, ఒక ఆవిడ ముత్తైదుగా చనిపోతే ఆవిడకి ఏం చేస్తారంట, గుడి కడతారు. అది పేరంటాళ్ళ గుడి. అక్కడ మళ్ళీ ఉత్సవాలు జరుగుతాయి. ఎవరు కట్టారు గుడి? ఎవరు కట్టారండి? మనుషులు. అంటే మనుషులకే అదే ఏమంటారో, వెధవరాలుగా కాకుండా పునీతులకే చనిపోతారు కదా, భర్త బతుకుని చనిపోతారు, వాళ్ళ పేరంటాళ్ళు అన్నమాట. వాళ్ళని కట్టేసినటువంటి గుళ్ళు అన్నమాట. అవి మనకి తెలియదు. అవి చూసినప్పుడు నాకు తెలియదు, తెలిసినప్పుడు అక్కడ తెలుసుకున్నప్పుడు పేరంటాళ్ళకు కూడా గుళ్ళు ఉన్నాయా, మరి మనల్ని ఏంటారో బాబు పెళ్ళికి పేరంటాలను పెడతారు అనుకున్నాను. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం. అంటే ఇంకొక చోట ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఎక్కడో ఏదో చిన్న స్థలం కనపడింది. ఆ స్థలం కాడ ఏదో రాయి ఉంది, ఏదో గుడిసు ఉంది. ఆ గుడిసులో రాయి ఉంది, దానికి ఆకారం లేదు, ఏమీ లేదు. మీరు చాలా చోట్లకి వెళ్తే అయ్యే కనపడతాయి. అక్కడ ఇదేంటి అని అంటే, మా ఊర్లో వర్షం రాకపోతే ఆ వర్షం కోసము అది కప్పదేవుడు అండి, ఆ కప్పను మేము ఊరేగిపిస్తామన్నారు. మీకు అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కూడా మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదో, మాకు దేవుడు కావాలా.
మోషేని దేవుడిగా పెట్టాడు. ఆ మోషే ఏమైపోయాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. చాలా రోజులు అయిపోయింది, వెళ్ళిపోయి మా దేవుడు కావాలన్నారు. దేవుడు కావాలంటే ఎవరి మీద పడ్డారనుకున్నారు? వెళ్ళి అహరోను మీద పడిపోయారు. వెళ్ళిపోయి అహరోను వీళ్ళు బాధపడలేక ఏం చేశాడనంటే ఒక దోణ చేసాడు. ఒక దోణ చేసి ఇదే మీ దేవుడు అన్నాడు. ఇదే మీ దేవుడు అని ఆయన ఊరుకున్నాడు. దాన్ని పట్టుకుని వెళ్ళి, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మనల్ని నడిపించింది ఈ దూడే. ఏ దూడ? ఈ దూడే అన్నారు. నిజమేనా మాట? నిజమేనా అని అంటే నిజం కాదు. ఏది నిజం కాదు? ఎర్ర సముద్రమును ఆ దూడ ఏమన్నా పాయలు చేసిందా? చేసిందా అండి? చేయలేదు కదా. ఏమైనా వాళ్ళు అరణ్య ప్రయాణంలో మేఘస్తంభముగా ఉన్నదా అంటే లేదు కదా. రాత్రి అగ్నిస్తంభముగా ఉందా? లేదు కదా. మన్నాను కురిపించలేదు కదా. పుర్రెలను రప్పించలేదు కదా. తాపకరమైనటువంటి సర్పాలు కరుస్తూ ఉంటే అదేమైనా కాపాడలేదు కదా. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాలు మనము ఎందుకు తెలుసుకుంటున్నామనంటే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. నీకో నాకు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఎవరికో ఏదో ప్రేరేపణ వస్తుంది, ఎవరికో ఏదో తలంపు వస్తుంది, ఎవరికో ఏదో ఒక ఉద్దేశం కలుగుతావు. ఆ ఉద్దేశాన్ని బట్టి ఏం చేస్తున్నామంట? అతి దేవతా భక్తి కలిగిన వారమై ఏం చేస్తున్నామంట? పూజలు చేస్తూ ఉన్నాం. ఎవరికి పూజలు చేస్తూ ఉన్నాం? ఏమండి, ఎవరికి చేస్తున్నాం? ఈయనే దేవుడేమో, ఈమె దేవుడేమో, ఆయనే దేవుడేమో అని పూజించుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి ఇంకా ఎవరో ఉన్నారేమో అని ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంట? తెలియబడని దేవునికి అని రాసేశారు. ఏం రాశారు? మన మాటలు కాదు కదా ఇది. అపోస్తుల కార్యాల్లో ఏమండి 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. పౌలు ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతంలో, ఆ పట్టణంలో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు, మిషనరీగా వెళ్ళినప్పుడు ఏమండి చూసినటువంటి సంఘటనలు, దేవుని ఆత్మచేత నింపబడి వారికి ఎక్కడ పడితే అక్కడ ఈ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. యేసు గురించి, నజరేయుడైన యేసు గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు వాళ్ళు ఏంటిది కొత్తగా ఉంది బోధ అని ఏం చేశారంట? ఒకసారి వినాలనుకుంటున్నామని చెప్పారు. వాళ్ళు ఎలాంటి వారంట? అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. మీ విషయంలో నేను ఎలా చూస్తున్నా అంటే మిమ్మల్ని అందరినీ కూడా మీరు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు ఏం చేశారంట? తెలియబడని దేవునికి అని రాస్తారు. నిజమే, ఈ దేవుడు మనకు కూడా తెలదు. ఈ దేవుడు మనకేమైనా తెలుసా అంటే ఏమంటే మన పితరుల కాలము దేవుని కృపను బట్టి దేవుడు మన దేశానికి తోమాను పంపించబట్టి, ఏమండి మన గ్రామానికి దొరలను పంపించబట్టి, మన గ్రామానికి సువార్థికులను పంపించబట్టి, మన గ్రామానికి సేవకులను పంపించబట్టి సువార్త మనకు అందింది. నిజమైనటువంటి దేవుడిని మనం నమ్మాం. నిజమైనటువంటి దేవుడిని నమ్మాం. ఏమని నమ్మాం? ఆయన పునరుత్థానుడు, తిరిగి లేస్తాడు. చనిపోయిన వాడు ఎవడు కూడా తిరిగి లేవలేదు. ఆయన తిరిగి లేచాడు, మనల్ని తిరిగి లేపుతాడని మనం నమ్మాం. అంతేనా? దాని గురించే నమ్మారా? మన సాక్ష్యాలు చెప్తున్నాం కదా, నాకు ఈ కార్యం జరగాలని నమ్మామా? లేదా భోజనం దొరకట్లేదని భోజనం కోసం నమ్మామా? ఏమండి పొలాలు ఆస్తులు సంపాదించడం కోసం నమ్మామా? దేనికోసం నమ్మాం? ఆరోగ్యం కోసం నమ్మామా? ఆయుష్ కోసం నమ్మామా? దేనికోసం నమ్మాం దేవుణ్ణి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన వాడు ఏమవుతాడో తెలియదు. చనిపోయిన వాడు కుళ్ళిపోవడమే తెలుసు. చనిపోయిన వాడు మట్టిలో కలిసిపోవడమే తెలుసు. చనిపోయిన వాడికి మరలా జీవితం ఉందా అంటే ఉందే. ఉన్నదా లేదా? ఎలా ఉంది? మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ జన్మలో మనిషిగా పుట్టాము, వచ్చే జన్మలో నేను కప్పను చంపేశాను కదా, కప్పలాగా పుడతానేమో. చీమను చంపేశాను కదా, మరలా చీమలా పుడతానేమో.
ఫలానా దాన్ని చంపేశాను, లేదా ఫలానా రూపములు పుడతానేమో, కుక్కలా పుడతానేమో. ఏమండి, అయ్యే కదా మనం చూస్తున్నాం లోకంలో, అయ్యే కదా మనం వింటూ ఉన్నాం. ఇక మరలా నీకు ఇంకొక జన్మ ఉండదు. మరేముంటుంది? పునరుద్ధానం ఉంటుంది. ఏముంటుంది? పునరుద్ధానం ఉంటుంది. దేవుని స్తోత్ర. మనం ఎందుకు ఈ బసంపుదారం మొదలుకొని ఈ శ్రమకాలంలో యేసుప్రభు వారు చనిపోయారు, మన కోసం బాధపడ్డారు, సిలువేయబడ్డారు, నలగొట్టబడ్డారు, 40 కొరడా దెబ్బలు తిన్నారని మనం ఎందుకు దేవుని గురించి, దేవుడు పడినటువంటి శ్రమల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం? ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చి, ఏమండి, ఆయన మన కొరకు, సమస్త మానవాళి కొరకు చనిపోయాడు. అదే విషయం చెప్తా ఉన్నాడు పౌలు. దేవునికి స్తోత్ర. ఈ వాక్యములు అదే రాసి ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, అతి దేవతా భక్తి కలిగిన వారని నాకు కనబడుతూ ఉన్నది. భక్తి అందరికీ ఉంటుంది, భక్తి అందరికీ ఉంటుంది, కానీ అన్నిటి మీద ఉండకూడదు. భక్తి అన్నిటి మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏమండి, నాకు కనబడుచున్నది. భక్తి ఎవరి మీద? భక్తి అతి దేవతా భక్తి. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. తెలియబడినటువంటి దేవునికి అని రాయబడి ఉంది. ఈ తెలియబడినటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఏమండి, మనం నమ్మాం, విశ్వసించాం, కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటికంటే శ్రేష్టమైనటువంటి నిత్య జీవమును, పునరుద్ధానమును దేవుడు మనకి ఇవ్వటానికి వచ్చాడు. మనము నమ్మేటటువంటిది ఈ లోకములో ఏదైనా నమ్మామనంటే, ఏదైనా చేస్తున్నామంటే, ఎవరైనా దేన్నైనా నమ్ముతున్నారంటే దాని గురించి ప్రతిఫలం ఆశించే నమ్ముతూ ఉన్నారు. దాని విషయంలో ఏదో మేలు పొందడానికి, లాభం పొందడానికి నమ్ముతూ ఉన్నారు. నమ్మినప్పుడు ఏం జరుగుతూ ఉంది అని అంటే, అది మేలు జరిగిందనుకోండి, యాస్ ఈయనేదో చేశాడు నాకు, ఈమెదో నాకు చేసింది అని నమ్ముతారు. అదే మరి ఒక సంవత్సరంలో ఏం జరగలేదనుకో, అప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటే తెలియబడినటువంటి దేవునికి అని రాయబడి ఉంది. తెలియబడినటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. హెబ్రీయుల దేవుడు అని ఆయనకి పేరు. ఏమండి, హెబ్రీయుల దేవుడు ఎరుకో పట్టణస్థులకు, ఏమండి, ఎరుకో కోట గోడ మీద నివాసం చేస్తున్నటువంటి రాహాబుకు తెలియనటువంటి దేవుడు. ఆయన పేరే హెబ్రీయుల దేవుడు. ఆయన పేరేంటి? ఎరుకో పట్టణంలో ఉన్నవారికి, కానానీయులకు తెలియనటువంటి దేవుడు. ఈ తెలియనటువంటి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీలనే, హెబ్రీయులనే వారు ఐగుప్తులో నివాసం చేశారు. ఐగుప్తు ఫరో ఎదుట అక్కడ అద్భుతాలు జరిగినాయి. 10 తెగుళ్ళు ఆయన రప్పించాడు, 10 తీర్పులు తీర్చాడు. తీర్చిన తర్వాత వారిని అందరినీ కూడా, ఏమంటే, అరణ్య ప్రయాణంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుని ప్రజలకు ఎవరైనా అడ్డొస్తే, ఎవరైనా ఎదురొస్తే, వారి విషయంలో ఏదైనా కలగజేసుకుంటే ఆయన కలగజేసుకుంటూ ఉన్నాడు. ఆయన వారి పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, ఆయన వారి పక్షాన యుద్ధము చేస్తూ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు రాహాబు అంటుంది, మీ దేవుడి విషయంలో మేము ఆయన చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోని అని చెప్తా ఉంది రాహాబు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా గుండెలు కరిగిపోని అని చెప్తా ఉంది. అంటే ఏంటి? మీ దేవుడు, హెబ్రీయుల దేవుడు, మీరు హెబ్రీయులు, మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని ఆమె భయపడిపోయిందంట. భయపడిపోయి, ఖచ్చితంగా ఈ ఎరుకో పట్టణాన్ని మీ చేతులకు మీ దేవుడు అప్పగిస్తాడు. అయితే ఈ ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు, ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులు, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుని అని చెప్పింది ఆమె.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా తెలియబడినటువంటి దేవుడు, కానాను దేశములో ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వారికి తెలియనటువంటి దేవుడు వారి దగ్గరికి రాగానే ఎవరు నమ్మారు? రాహాబు నమ్మింది. రాహాబు నమ్మగా ఎక్కడున్నావిడి అని అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఉంది, ఇశ్రాయేలీల వంశంలోనికి చేర్చబడింది. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం నమ్మం? ఈ తెలియబడినటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఈ తెలియబడినటువంటి దేవుడు ఏమండి మన ఊరుకు వచ్చాడు. ఈ తెలియబడినటువంటి దేవుడు ఏమండి దేవుని యొక్క సువార్త, ఏమండి నిత్య రాజ్యం ఇచ్చేటటువంటి సువార్త, నిత్య జీవం ఇచ్చేటటువంటి సువార్త, ఏమండి ఆరోగ్యం ఇచ్చే, స్వస్థతనిచ్చే, ఆశీర్వాదం ఇచ్చేటటువంటి సువార్త మన దగ్గరకు వచ్చింది. నమ్ముతున్నామా? నమ్మటం లేదా? నమ్మకం ఉందా? నమ్మకము లేదని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. విశ్వాసం ఉందా? విశ్వాసం లేదా? దేనికోసం పోరాడుతున్నాం? వేటి కోసం పోరాడుతున్నాం? అసలు మన ఆలోచన ఏంటి? మన ఉద్దేశం ఏంటి? మన జీవిత విధానం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. తెలియబడినటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వీకరించాలి, పక్కన పెట్టకూడదు, ఏమండి విడిచిపెట్టకూడదు. అవసరం వచ్చినప్పుడే వాడుకోకూడదు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే అది వస్తువు అయిపోద్ది. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే అది మనకు అలవాటు అయిపోద్ది. కానీ నీకు నిత్య జీవం ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి బబులోను దేశానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళినప్పటికీ, వాళ్ళు అక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది అని అంటే, ఏమండి షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో ఇదిగో నెబుకద్నెజర్ ప్రాతిమ నిలవబెట్టాడు. నిలవబెట్టిన తర్వాత దీనికి మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. దీనికి మాత్రమే మొక్కాలి అని చెప్తే, రాజా నువ్వేదైనా చేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, ఏమంటే నువ్వేం చేసుకున్నా, మా ప్రాణాత్మ శరీరాలు నువ్వేం చేసుకున్నా సరే, మేము హెబ్రీయుల దేవుణ్ణి, ఇశ్రాయేలీయుల దేవుణ్ణే, మేము మీకు తెలియనటువంటి దేవుణ్ణే మేము ఏం చేస్తామంట? ఏం చేస్తామన్నారు? మాకేం తెలుసు? ఏ ఎండకు ఆ గుడి కడతాం మేము, అంతే కదా. వర్షాకాలం వస్తే వర్షానికి గుడి కడతాం, ఎండ వస్తే ఎండకు గుడి కడతాం, శీతాకాలం వస్తే శీతాకాలానికి గుడి కడతాం, ఏ కాలానికి ఆ గుడి కడతాం అన్నారనుకోండి, ఏమండి నువ్వు ఎరగనటువంటి కాలంలో దేవుడు వచ్చాడు అనుకోండి, ఆ గుడి కిందే ఉంటావు కానీ దేవుడితో వెళ్ళవు నువ్వు. అదనమాట. దేవుని స్తోత్రం. మనం అప్పుడు ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత రోదన చేసినా, ఎంత మొర్ర పెట్టినా, ఏమండి ఇక్కడే ఉంటాం మనం. పక్కనోడు వెళ్ళిపోతామంటే మనతో ఉన్నవాడు పరలోకానికి పోతే, ఏమండి ఆయన సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడిన సంఘంలో ఆయన ఉంటే మనం ఏం చేయలేమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అగ్నిగుండంలో వేసేస్తే, ఏమండి 4వ వాడిగా ఆయన ఉన్నాడు. 4వ వాడిగా ఆయన ఉండి, ఏమండి ఏంటి వీళ్ళు కాలిపోవటం లేదని ఏమన్నా చూసి వాళ్ళని పిలిచారు. వేసిన వాళ్ళు కాలిపోయారు కానీ అందులో పడ్డవాళ్ళు కాలలేదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. దేవుని స్తోత్రం. ఏమండి వారిని బయటికి తీసుకుని వచ్చారు. ఏమండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఒక నూలు పోగైనను, వారి వస్త్రములైనను కాలిపోలేదు, వాళ్ళ ఎంట్రుకలైనను కాలిన వాసన రాలేదు. వీళ్ళ దేవుడే పూజార్హుడు, వీళ్ళ దేవుడే నిజమైనటువంటి దేవుడు. బబులోని దేశము సకల దేవతలకు నిలయమైనటువంటి దేశము. ఏమండి వాళ్ళు అంటా ఉన్నారు, ఏమంటున్నారనంటే, ఇదిగో ఆ యొక్క నెబుకద్నెజర్ అంటున్నాడు, ఇదిగో వీళ్ళ దేవుడే పూజార్హుడు, వీళ్ళ దేవుని తప్ప ఏ దేవుణ్ణి పూజింపకూడదని. ఏమండి మొత్తం ప్రపంచం అంతా 127 సంస్థానాల్లో కూడా ఆయన చాటింపు వేయించి వ్రాతపూర్వకంగా తెలియచేశాడు. ఈ దేవుడు కాక ఎవరినైనా పూజిస్తే వారి ఇల్లు పెంటవును కాక అని ఆయన ఏం చేశాడంట? వారు వ్రాతపూర్వకంగా ఆజ్ఞ పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజర్కి బబులోను దేశంలో ఉన్న వారికి తెలియబడినటువంటి దేవుడు, వారికి తెలియనటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దేవుడు.
ఏమండి ఈ విధముగా రక్షింపగలిగినటువంటి దేవుడు, ఈ విధముగా ప్రతి దానిలో ఏమంటే సహాయం చేయగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందంటే ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తెలియబడినటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఈ తెలియబడినటువంటి దేవుడిని మనం తెలుసుకున్నాం, ఆయన రుచి చూచాం, ఆయన్ని ఎరిగి ఉన్నాము. ఏమండి ఆయన పాదాల చెంతకు వెళుతున్నటువంటి మనము ఆయన ఏమయ్యాడో నాకు తెలదన్నట్టుగా దూరం చేసుకోకూడదు. ఆయన ఏమయ్యాడో మాకు తెలవదన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఆయన ఎక్కడున్నాడో మాకు తెలవదన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఆయన అంటా ఉన్నాడు, ఎప్పుడు మీతోనే ఉన్నా. చూడండి కిందకి చదువుతాయి ఈ మాటలను. చూడండి 24వ వచనం మనం చదివినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైనటువంటి ఆలయములో ఆయన నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక మనకి ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల పనుల చేత సేవింపబడువాడు కాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు చదువుకుంటాం ఒక వాక్యాన్ని. చూడండి 115వ కీర్తనలో ఉంటుంది ఆ మాటలు. 115వ కీర్తన 5వ వచనంలోనూ ఇందులో ఉంటుంది. చూడండి ఒకసారి 115వ కీర్తన చూసినట్లయితే ఎన్నో వచనం అమ్మా? 5వ వచనం చూడండి. ఆ పై నుంచి చదవండి. 4వ వచనం నుంచి చూసినట్లయితే వారి విగ్రహములు వెండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, నడువవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఇచ్చువారును అందరూ ఏమవుతారంట? నా మాటలు ఇవంటే ఇవి నా మాటలు కాదు, నా మాటలు అస్సలు కాదు. ఎవరి మాటలు ఇవంటే దేవుని మాటలు. దేవుడే చెప్పాడు, దేవుని వాక్యమే చెప్తుంది. ఏం చేయమంట? కళ్ళు ఉంటాయే సూతయా అంటే సూతయా నువ్వే ఎంతసేపు చూడాలి కానీ అదేం చూడదు. ఇక అంతే కదా. నువ్వు ఎంతసేపు మాట్లాడినా కూడా ఏమైనా మాట్లాడుతుందంటే మాట్లాడుతుందా? ఎంతసేపు అయినా మాట్లాడు. అవునా? పోనీ నీ వెనకాల వస్తుందా అంటే వెనకాల వస్తుందా? రాదు కదా. నువ్వు పట్టుకెళ్ళి తీసుకు అక్కడ పెట్టేసేమంతే. అవునా కదా? అవునా కదా? మాట్లాడరేంటి? కాదంటారేంటి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయమంట? వాటి యందు నమ్మిక ఉంచువారు ఏమండి వాటి వంటి వారే అవుతారు. నువ్వు దేన్ని నమ్ముతున్నావో, నువ్వు దేన్నైతే నమ్ముతున్నావు దానికిలాగా నువ్వు ఉంటావు. ఎలాగుంటావు? మనం పెడతాం కదా. ఏం పెడతాం? విగ్రహాలు పెడతాం కదా. చాలా మేము పెడతా ఉంటాం. ఏమండి మనకి రాజ్యాంగం తెచ్చిన ఆయన్ని, ఏమండి స్వతంత్రం తెచ్చిన ఆయన్ని ఈ బొమ్మలు పెట్టుకుంటాం కదా. అంతే. అవి అక్కడి నుంచి కదులుతాయి అంటే కథలో. అవునా? కదులుతాయా? కథలో. ఏదైనా అంతే. కాబట్టి మరి మనం ఆలోచన చేయాలి కదా. వాళ్ళ బుర్ర ఉండాలి కదా, మనకి జ్ఞానం ఉండాలి కదా. ఏమాత్రము జ్ఞానము లేకుండా అవివేకముగా నడుచుకుంటున్నాం మనం ఈ లోకంలో. ఏమండి ఆయన ఆలయములో నివసించేవాడు కాదు. ఆయన హస్తకృతములైనటువంటి చేతి పనులతో చేయబడినటువంటి వాడు కాదు. చాలామంది చెప్తూ ఉంటారు అన్నీ వింటాం మనం, అన్నీ వింటాం. మనం ఏం వింటాం?
మనం చేసుకున్న దాన్నే మనం పూజిస్తున్నాం, కానీ మనల్ని చేసినోడిని మనం పూజించం. ఉంది, రోమపత్రికలో ఉంది ఈ మాట. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. మనము ఏం చేస్తున్నామంట, మనం చేసుకున్నటువంటి చేతి పనుల్లో ఏదైతే చేస్తున్నామో దానికి పూజ చేస్తాం, కానీ మనల్ని చేశాడు చూసారా, ఆయన మాత్రం మనం పూజ చేయం, అన్నిటికీ పూజ చేస్తాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనము ఈ వాక్యాన్ని తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే, వాక్యాన్ని ఒకసారి చూడకపోతే మనం ఏదైతే నమ్ముతామో అదే నిజం అనుకుంటాం, మనం ఏదైతే చూస్తామో అదే నిజం అనుకుంటాం. ఎవరైతే ఏదైనా చెప్తారో మనకు తెలియంది అదే నిజం అనుకుంటాం. ఏది నిజం అని అంటే పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో ఉన్న దేవుని మాటలే నిజం. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించిపోవో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆలయము అనే మాటను మనం చూస్తే మరి ఆయన ఏ ఆలయంలో ఉంటాడు, ఏ ఆలయంలో ఉన్నాడు అని అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం అందరం చదువుకుంటూ ఉంటాం, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం, వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయం 19వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి, చూసినట్లయితే మీకు అర్థమవుతుంది వాక్యం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 'దేవునికి స్తోత్రం. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాడు పాడు చేయను. మనం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. నీవు ఎవరంట? ఇప్పుడు చెప్పాలి మీరు నాకు. దేవుని స్తోత్రం. ఆలయం ఏది? దేవునికి ఆలయం ఏది? మన దేహము, మన ప్రాణాత్మ శరీరం, మనమే దేవుని ఆలయం. మరి మనం ఏం చేస్తున్నాం? చేశారు కదా, ఇశ్రాయేలు చేశారు కదా. ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఒక దూడం చేసుకుని ఇదే మా దేవుడని చెప్తా ఉన్నా. మరి ఆయన ఏమంటున్నాడు? ఒరే బాబు, అక్కడ ఇక్కడ లేదు, మీరు చేసుకున్న చేతి పనిలో లేదు, నేను మీలోనే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు ఆయన? నేను మీలోనే ఉన్నాను, మీరే నా ఆలయము, నేను మీలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. మరి మనం ఎక్కడ ఎదుగుతున్నాము అంటే లోకములో ఎదుగుతున్నాము. లోకులు చెప్పిన మాటలను బట్టి లోకములో ఉన్న దానిని వెతుకుతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు ఆయన. నీ దేహమే దేవుని ఆలయము. వారికి తెలియకపోవచ్చు, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కిందకి చదువుతామండి. అపోస్తల కార్యాలు 24 వచ్చిన 25 వచ్చిన మనం చదువుతూ ఉన్నాం. 26 వచ్చిన చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరైనా ఒకవేళ నన్ను వెతుకుతారేమో, నన్ను తెలుసుకుంటారేమో, నన్ను కనుగొంటారేమో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి ఎవరైనా తడవలాడి కనుగొంటారేమో అని ఆయన వెదుగు వారి నిమిత్తం పొలిమేరలను ఏర్పాటు చేసి ఆయన నివాస స్థలం నుండి వెతుకుతూ ఉన్నాడంట, మనం చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడంట, మన కోసం అంట. ఎవరి కోసం? మనం ఎక్కడైనా ఆయన ఉన్నాడేమో అని తడవలాడి కనుక్కుంటామని ఆయన చెప్తూ ఉన్నాడు మనతోటి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథము తెలియజేసినట్లుగా ఏమండి, అసలే మనం ఆలోచన చేస్తే ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తే ఏమండి, క్రైస్తవులే ప్రతిదీ కనిపెడతా ఉన్నారు, క్రైస్తవులే ప్రతిదాన్ని కనుగొంటూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారంటే ఒకసారి చెప్పండి మీరు. అన్యుల్లో కానీ, ఈ దేవుడు తెలియని వారు కానీ, ఈ దేవుడు నమ్మని వారు కానీ ఎవరైనా ఏమైనా కనుక్కున్నారా అని అంటే, ఏమన్నా ఉన్నదా అంటే ఎక్కడా లేదు, అందరూ క్రైస్తవులే. ఒక సినిమా యాక్టరే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒరే బాబు, క్రైస్తవులు వద్దంటున్నారు, క్రైస్తవులు చేసిన వస్తువులు మీకెందుకురా అంటున్నాడు ఆయన. అవునా కాదండి? క్రైస్తవులే వద్దంటున్నారు, మీరు క్రైస్తవులనే వ్యతిరేకిస్తున్నారు, క్రైస్తవులనే పొమ్మంటున్నారు, కానీ క్రైస్తవులు చేసిన వస్తువులు కావాలి మీకు. వాడు చేసిన లైటు, వాడు చేసిన ఫ్యాను, ఆవిడ నిర్మించినటువంటి ట్రాక్టర్ కానీ, కారు కానీ, యంత్రము కానీ, ట్రైన్ కానీ, ఏదైనా కూడా వాడు చేసినవి అయితే నీకు కావాలి, వాడు అక్కర్లొద్దా నీకు అని అంటున్నాడు. అవునా కాదండి? దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకరోజు, సంవత్సరంలో ఒక రోజు తప్పిపోయింది నీకు తెలియట్లేదు, సైంటిస్టులకి అంత పట్టడం లేదు, కాలగమనం తెలియట్లేదు, కానీ నీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ పుస్తకం తిరగేసినా కూడా ఆ రోజు ఎక్కడ తప్పిపోయిందో నీకు దొరకలేదు. కానీ ఎక్కడ దొరికింది నీకు? బైబిల్ గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో ఏమంటే సూర్యుడు, చంద్రుడు ఏమండి ఒక నాడెల్లా అస్తమించలేదంట. ఎక్కడ దొరికింది నీకంటే ఆధారము బైబిల్ గ్రంథంలో దొరికింది. నీకు ఎక్కడా దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా ఏమండి, మన దేవుడు నిజ దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు, మనలో ఉన్నటువంటి దేవుడు, మనలనే తన ఆలయముగా చేసుకున్నటువంటి దేవుడు, మనలనే ఏమంటే నివాసముగా చేసుకున్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి ఎక్కడున్నాడో, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని ఎత్తుక్కుంటా పోతున్నాం. ఎక్కడున్నాడు అని అంటే నీలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏమంటే ఒక ఆయన అంటూ ఉన్నారు, ఏమంటున్నారనంటే ఏమండి, మనం పీల్చుకునేటువంటి ఊపిరి ఏమంటే తీసుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు, వదులుతూ ఉన్నప్పుడు మనం ఏమంటామంట? ఒకసారి మనం గమనిస్తే ఒక ఆయన అంటూ ఉన్నాడు, యేసు అని వస్తుందంట సౌండ్. ఊపిరి పీల్చుకుని వదులుతాం కదా, ఆ సౌండ్ను ఒకసారి మనం రికార్డ్ చేస్తే ఏమని వస్తుంది? యేసు అని వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషిలోనూ ఎవరున్నారు అని అంటే యేసు ఉన్నాడు. ఈ యేసు ఏమంటే మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనం తీసుకునే ఊపిరిలో ఉన్నాడు, వదిలే ఊపిరిలో ఉన్నాడని మనం తెలుసుకోకుండా ఏమండి ఈ తెలియబడినటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఈ తెలియబడిన దేవుడు అనేసి మనం పూజిస్తూ ఉన్నాం, ఈ తెలియబడిన దేవుడు ఎక్కడున్నాడని మనం ప్రార్థిస్తూ ఉన్నాం, ఈ తెలియబడిన దేవుడు ఏమై ఉన్నాడని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడో లేడు. ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియబడినటువంటి దేవుడు ఎవరో ఉన్నారని ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏమండి తడవలాడి కనుగొని వెతుకులాడుతూ ఉన్నారు. వెతుకులాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అతి దేవతా భక్తి గలవారై ఏమండి అతి దేవతా భక్తి కలిగి ఏమండి ఎన్నో పూజలు చేస్తూ ఇంకా ఎవరో ఉన్నారు, ఆయన్ని పూజిద్దాము అని ఆయన పూజిస్తూ ఉన్నప్పుడు ఏమండి దేవుడే వారి దగ్గరికి తన సేవకుని పంపించి నిజమైనటువంటి దేవుని గురించి తెలియచేశాడు.
అందులో చాలామంది విశ్వసించారు, నమ్మారు, రక్షణ పొందారు. ఏమండి, రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకున్నారని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మనం తడవలాడి వెతికి కనుక్కొని నిత్య జీవం ఇచ్చేది ఈయనే అని, స్వస్థత ఇచ్చేది ఈయనే అని, ఆరోగ్యం ఇచ్చేది ఈయనే అని, ఆశీర్వాదం ఇచ్చేది ఈయనే అని, సమాధానం ఇచ్చేది ఈయనే అని, సంతోషంతో నింపేది ఈయనే అని తెలుసుకున్న తర్వాత కూడా, పరలోక భాగ్యాన్ని ఇచ్చేది ఈయనే అని తెలుసుకున్న తర్వాత మరలా మూలపాటను తట్టు తిరగవద్దు. నిజదేవుని నమ్మిన మీరు ఈ మార్గములోనే, ఏ మార్గములో? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము అనే మాటను మనం తెలుసుకున్నటువంటి ఈ తెలియబడినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నటువంటి మనము విడిచిపెట్టక, ఏమండి, ఆయన మార్గములో, ఆయన చిత్తములో నడుచుకుని నిత్యరాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనకు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.